ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మం ప్రకారం శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. శనివారం పూజా మందిరంలో ఇలా చేస్తే ధనం బాగా సంపాదిస్తారు. శనివారం కొన్ని నియమాలు పాటించడం వలన శనీశ్వర దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు. శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలను వహించాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజు ఇంట్లో ఆడవారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి. అలాగే కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఒకవేళ మీరు తెలియక ఈ పనులు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి స్త్రీలు తప్పక చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనివారం రోజున నువ్వుల నూనెను ఇంటికి తీసుకొని రాకూడదు. శనివారం రోజు ఎటువంటి నూనెను కొనకూడదు. శనివారం రోజు నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల పాలవుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఎంతో శ్రేయస్కరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు. ఈరోజు ఎవరికైనా నల్లని వస్తువులను దానం చేస్తే చాలా మంచిది. శనివారం రోజున చీపురును ఈశాన్యంలో అస్సలు ఉంచకూడదు. ఇనుప వస్తువులను కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలకు దారి తీస్తుంది. శనివారం స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించడం చాలా మంచిది. శనివారం రోజు ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఈ ఆకును కాల్చి గాజు సీసాలో వేయండి. ఈ ఆకు నుంచి వచ్చిన బూడిదను మీరు వెంటనే పెంచుకునే మొక్కలకు వేయండి. ఇలా చేస్తే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది. శనివారం రోజు ఏదైనా జంతువుకి బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. అలాగే మీ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. శనివారం రోజు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కొనకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం రోజు పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకండి. శనివారం రోజున చెప్పులు, బూట్లు అస్సలు కొనకూడదు. శనివారం రోజు ఈ పనులు చేస్తే మీ పురోగతి నశిస్తుంది. అలాగే శనివారం రోజు ఉప్పు కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. దీనివల్ల మీరు అప్పులు చేయవలసి వస్తుంది. శనివారం అనగానే మనకు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం. శనివారం ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేయండి. ఈ ప్రమిదలో కొంచెం ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపాలు వెలిగించాలి. ఇలా 8 శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆ శ్రీనివాసుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇలా చేయడం కుదరని వారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీనివాసుని కృపా కటాక్షాలు మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు శనివారం రోజు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు, కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసేవారు ఒక్క శని శుక్రవారాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు. తమలపాకులు ధనలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకులు. ఇంట్లోనే పూజా మందిరంలో ప్రతిరోజు కూడా దేవుని ముందు తమలపాకులను పెట్టి పూజించడం వలన మీరు చేసే పూజకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. శనివారం రోజు ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందాలు వెల్లివిరుస్తాయి.
ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలంటే శనివారం రోజున కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి పూజా గదిలో పెట్టి తర్వాత పూజ చేసి ఆ కొబ్బరికాయని కొట్టండి. ఈ పరిహారాన్ని గనక మీరు పాటించినట్లయితే డబ్బు సమస్యల నుండి మీరు త్వరగా గట్టెక్కుతారు. శనివారం రోజున నల్ల కుక్కకు ఆహారం తినిపించండి. దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరం అవుతాయి. అలాగే చీమలకు ఆహారంగా బియ్యం పిండి వేయడం వల్ల ఉద్యోగంలో పురోగతి అనేది తప్పకుండా లభిస్తుంది. అలాగే మీరు చేసే ఉద్యోగంలో ఉన్నత పదవికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్థికంగా ఎదుగుతారు. శనివారం గుమ్మడికాయను అస్సలు కొనకూడదు. శనివారం రోజు చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే శనివారం రోజున కొత్త వాహనాలు కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలుకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలుకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి. ఆ చిలుక ఎంత దూరం వెళ్తుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం కూడా అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు. మీకు పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా అన్ని ప్రయత్నాలు చేసి పని జరగకపోయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలు తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి. అలా పోసాక వెనక్కి తిరిగి చూడవద్దు. ఈ పరిహారాన్ని 11 శనివారాలు చేయడం వల్ల మీకున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచి శనిదేవుడి ముందు ఆవ నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ శనివారం రోజు ఎవ్వరికి ఇవ్వకండి. మీరు ఎవరైనా ఈ విధంగా బహుమానంగా ఇస్తున్నట్లయితే అస్సలు కాదనకండి. మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారం రోజు మర్రి చెట్టు కింద 2 పూటలా కూడా దీపం వెలిగించండి. అది మీ ఆర్థిక సమస్యలను తొలగించి మీ కుటుంబానికి ఆపద నుండి రక్షించి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం శనిదేవుణ్ణి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మీకు సిరి సంపదలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. శనివారం రోజు ఈ నియమాలు ఎవరైతే తప్పకుండా పాటిస్తారో వారికి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల నుండి తప్పకుండా బయటపడతారని పండితులు తెలియజేస్తున్నారు. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి.